అవును గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ అధికారంలో లేము. పలానా ఈ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అండ్ ఆ హత్య జరిగినప్పుడు అది వేరే విషయాల్లో ఎలక్షన్స్ ముందు అయ్యింది. అండ్ దానికి ఎవరు కారకులో సాక్ష్యాలన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి అందరికీ తెలుసు. మొత్తం ఇవాళ రోజు స్టేట్ అందరికి తెలుసు. అందుకని ఇవాళ రోజు ఆ పలానా పార్టీ అపోజిషన్ లో కూడా స్టేటస్ రాని పరిస్థితి అయిపోయింది ఆ అందరికీ పార్టీకి. అది వేరే తెలిసిందే కదా విషయం. సార్. ఎక్కడ ఏం జరిగినా కానీ ఇప్పుడు తెలంగాణలో ఏదైనా జరిగింది బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ సపోర్ట్ ఉంది అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే బీజేపీ సపోర్ట్ అంటారు. కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు అండదండలని చెప్పడం కామనే కదా. అదే సార్, నేను అదే చెప్తున్నాను. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, ఇవి ఏవైతే ఈడీ కానీ సిబిఐ ఇవన్నీ చాలా ఇండిపెండెంట్ బాడీస్ సార్. ఇవి మన ఒక కనుసనలో నడిచేంత ఇది ఉండదు అక్కడ. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ ఉంది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కరెక్టే. కానీ ఇవి ఇండిపెండెంట్ బాడీస్, సెంట్రల్ యాక్ట్ ద్వారా వచ్చిన ఇండిపెండెంట్ బాడీస్. అంత ఈజీగా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కుదరదు. అక్కడ వీళ్ళు జాప్యం ఎందుకు జరుగుతున్నాయి మీరు అన్న క్వశ్చన్స్ కి ఒక లీగల్ గాను వాటి గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఉమ్, ఇక్కడ జాప్యాలు ఎందుకు జరుగుతాయి సార్, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. ఏంటంటే ప్రతి డిబేట్ లో చెప్పేది ఒకటే. ఒక క్రిమినల్ కేసు కానీ ఇలాంటి క్రిమినల్ కాన్స్పిరసీ కేసెస్ లో మీకు ఇన్వెస్టిగేషన్ లోనే మాక్సిమం కేసెస్ సాల్వ్ అయిపోతాయి సార్. దాని తర్వాత కోర్టు ట్రయల్ అవన్నీ అవుతాయి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ ఈడీ కానీ ఇట్లా రకరకాల కానీ సిఐడి కానీ మన స్టేట్ సిట్ టీమ్ కానీ ఎస్ఓటీస్ కానీ స్టేట్ లెవెల్లో ఇవన్నిటిలో ప్రాబ్లం ఏంటంటే సార్, ఎక్కడో ఈ ఇన్వెస్టిగేషన్ ఒక క్రైమ్ సీన్ అయినప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ ఏరియా కంటామినేట్ కాకూడదు. ఇక్కడ మనం చూస్తే ఇవాళ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులోని కంటామినేట్ అయిపోయింది. అన్ని ఎవిడెన్సెస్ వాళ్ళు ట్యాంపర్ చేశారు. ఇలాంటివన్నీ అయినాయి. అయిన తర్వాత వీళ్ళు వచ్చి అప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది చాలా టైం పడుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ ఆ టెస్ట్లు కానీ అవన్నీ టాక్సిక్ ల్యాబ్ టెస్ట్లు అంటారు. అవి ఇవి అవన్నీ వచ్చే చాలా టైం పడుతుంది. అవి వచ్చిన తర్వాత వాటిని వీళ్ళు డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలిగేంత సామర్థ్యం అవన్నీ వీళ్ళు చూపించుకోగలగాలి. అండ్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆ చార్జ్ షీట్లు అవన్నీ ఫైల్ చేసేసరికి ఏళ్ల తరబడి జీవితాలంతా సంకనాకపోతే ఏళ్ల తరబడి నడుస్తా ఉన్నాయి అవి. సో జనాలకు కూడా ఇవాళ రోజు విరక్తి పుడుతుంది. నేను కాదనట్లేదు. కానీ ఎవరికి కాకపోతే మన ఎవరికి ప్రొసీజర్ ఏమవ్వట్లేదు. ఈ బాధితులకే ఇబ్బంది అవుతోంది. అటంతా అనుమానితులు కావచ్చు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా మంచిగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. ఎవరైతే నష్టపోయారో ఎవరైతే బాధితులో వాళ్లే సఫర్ అవుతా ఉన్నారు. అవును సార్, కరెక్టే. నేను కూడా అనేది అదే. ఎందుకంటే నేను ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు అంటే ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నాడు సార్. మనం ఇక్కడ ఒకటి చూడాలి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేద్దాం అనుకునే లోపల మీరు అన్నట్టు అప్పుడు అక్కడ ఉదంతమైంది కడప దగ్గర. దాని తర్వాత సిబిఐ వారిని వెళ్లకుండా చేశారు. దాని తర్వాత ఇమీడియట్ గా ఆయన ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుని తెచ్చుకోవడం జరిగింది. సో ఇవాళ రోజు మళ్ళీ ఆ బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉల్లంఘన అయినాయి, ఇతను ట్యాంపర్ చేస్తున్నాడు, విట్నెస్ లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, బయట ఉండి ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ సునీతా రెడ్డి గారి లాయర్స్ ఇవాళ రోజు వాదించడం జరిగింది. సో దాని పరంగా ఇప్పుడు ఆ హియరింగ్ నెక్స్ట్ జూన్ కి వేశారు. ఇప్పుడు అది ఓకే నేను ఏమంటున్నానంటే యా అదే అప్పుడు వేశారు. అది ఇప్పుడు సార్ నేను నాకు ఒక ఏమంటున్నాను డౌట్ సార్, ఒక డౌట్ నాకు. అసలు ఈ చట్టాలు అంటే మీరు అడ్వకేట్, సో మీకు సెక్షన్లు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఐడియా ఉంటాయి. ఏంటి సార్ ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి ఎవరికైనా కానీ? ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారు, తర్వాత వివేకానంద రెడ్డి సారీ ఈయన మన ఈయనెవరు ఈయన ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు. ఎట్లా ముందస్తు బెయిల్ ఎట్లా ఇస్తారు సార్? ఏ ప్రాతిపదికన ఎందుకు ఇవ్వాలి? జనరల్లీ ముందస్తు బెయిల్లో ఎలా వస్తుందంటే సార్, ఇప్పుడు పలానా వ్యక్తి మీద అలిగేషన్స్ ఉన్నాయి, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఎఫ్ఐఆర్ చేశారు, చేయక ముందు కూడా మనం ముందే అప్లై చేసుకోవచ్చు, చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ రెండు ఉంటాయి సార్. ఎఫ్ఐఆర్ చేయక ముందు యాంటిసిపేటరీ మూవ్ చేసుకుంటే కోర్టు మనం సాటిస్ఫై చేయగలగాలి. ఏంటంటే ఇంకా నీ మీద ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, నీకు ఏం తప్పు చేయకుండా నువ్వు ఎందుకు ఇంత హడావుడి పడుతున్నావు అని జడ్జి గారు అడుగుతారు. అడిగారు కదా మొన్న మిథున్ రెడ్డిని అడిగారు కదా. అదే అదే సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వీళ్ళకి నైతిక హక్కు, అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అది హక్కు, ఎవడైనా వేసుకోవచ్చు. సో వీళ్ళు వేసుకుంటారు. జడ్జిని వీళ్ళ లాయర్స్ ఎలా సాటిస్ఫై చేస్తున్నారు అంటే వాదనలు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ ఒక ప్రామినెంట్ ఫిగర్స్, వీళ్ళ మీద ఇట్లా అలిగేషన్స్ ఇలా ఎఫ్ఐఆర్ అయినాయి, ఈ ఫాల్స్ కేసెస్. సరే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీళ్ళు దేశాన్ని వదిలి పారిపోయి ఇది లేదు అది లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఒక ఎలక్టెడ్ బాడీస్ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వీళ్ళు దేశాన్ని వదిలి పారిపోయేంత ఏమి ఉండవు. వీళ్ళు ఖచ్చితంగా ఈ పలానా ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ వీళ్ళు ఇవి ఉల్లంఘన చేయకుండా ఎప్పుడు పోలీస్ వారు ఎప్పుడు పిలిచినా ఇంటరాగేషన్ కి వీళ్ళు సహకరిస్తారు, వీళ్ళకి కావాల్సి వస్తే వీళ్ళ పాస్పోర్ట్ ని కోర్టులో సబ్మిట్ చేస్తారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఇలాంటివన్నీ కండిషన్స్ ద్వారా వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకుంటారు సార్. సో వీళ్ళు ఇప్పుడు ఇవాళ రోజు మీరు అనుకుంటున్నట్టు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఉల్లంఘన ప్లస్ వీళ్ళు విట్నెస్ ఇది చేయరు, ఇంపాక్ట్ గా